I'm a fan, Sandeep Reddy Vanga. 1990లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సంచలనం క్రియేట్ చేసిన సినిమా శివ. నాగార్జున గారు నటించిన ఆ సినిమా ఎన్నో రికార్డ్స్ ని చెరిపేసింది. అలాగే తెలుగు ప్రస్తావనను మార్చేసింది. శివ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిచయమైన డైరెక్టర్ ఆర్జీవి గారు తన క్రేజ్ అండ్ మెంటల్ డైరెక్షన్ తో ఎలా ఉంటుందో తన సినిమాల ద్వారా చూపించాడు. దాని తర్వాత చాలా మంది డైరెక్టర్లు వచ్చారు. మళ్ళీ అలాంటి తరహాతో అర్జున్ రెడ్డితో ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ అటు టాలీవుడ్ లోను మరియు బాలీవుడ్ లోను తనకంటూ గుర్తింపు తెచ్చుకొని బాక్సాఫీస్ కలెక్షన్ ముందు దూసుకెళ్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ యూనిక్ స్టోరీ టెల్లింగ్ అండ్ మాస్ బీజిఎం తో అలాగే క్రేజీ కాన్సెప్ట్ తో మూవీస్ తీస్తున్నాడు. అయితే సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి 7 years ఎలా స్ట్రగుల్ అయ్యాడు, అర్జున్ రెడ్డి మూవీ తనకు ఎలాంటి గుర్తింపు తెచ్చింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సందీప్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు సుజాత అనే దంపతులకు 1981 డిసెంబర్ 25న జన్మించాడు. ప్రస్తుతం ఆయన వయసు 44 సంవత్సరాలు. సందీప్ రెడ్డికి ప్రణయ్ రెడ్డి అనే అన్నయ్య ఉన్నాడు. సందీప్ రెడ్డి వరంగల్లోని ప్లాటినం జూబ్లీ స్కూల్లోని 8వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కోసం అని చెప్పి హైదరాబాద్ వచ్చేశాడు. సందీప్ కి చిన్నప్పటి నుండి విపరీతమైన సినిమాలు చూసేవాడు. అందులో ముఖ్యంగా చిరంజీవి గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. రిలీజ్ అయిన ఫస్ట్ డే చూసేవాడు. అలా సినిమా మీద సందీప్ రెడ్డికి ఆసక్తి మరియు ఇష్టం ఉండేది. సందీప్ కి మెడిసిన్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఇంటర్మీడియట్ తర్వాత ఎంబీబీఎస్ కాకుండా ఫిజియోథెరపీలో జాయిన్ అయ్యాడు. కర్ణాటకలోని డార్విడ్ లోని SDM కాలేజ్ లో ఫిజియోథెరపీ పూర్తి చేశాడు. ఫిజియోథెరపీలోని బ్యాచిలర్ ని పూర్తి చేసిన సందీప్ తన ప్యాషన్ సినిమా అని గుర్తించి డైరెక్షన్ ఫీల్డ్ లోకి వెళ్దాం అనుకున్నాడు. సెకండ్ ఇయర్ లోనే ఉన్నప్పుడే ప్రొఫెషన్ ఇది కాదని డిసైడ్ అయ్యాడు. సందీప్ కి చిన్నప్పటి నుండి కథలు రాయడం, రాసిన కథలు తన ఫ్రెండ్స్ కి చెప్పేవాడు. అలా తన 8 సంవత్సరాల వయసులోనే డిజిటల్ కెమెరాతో ఫొటోస్ తీసి కాంపిటీషన్ విన్ అయ్యాడు. అలా చిన్నప్పటి నుండి ఫోటోగ్రాఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. సందీప్ రెడ్డి చెప్పే కథలకు తన ఫ్రెండ్స్ ఇంప్రెస్ అయ్యేవారు. అలా తనలో స్టోరీ టెల్లింగ్ క్యాపబిలిటీ మరియు ఫోటోగ్రాఫ్ టాలెంట్ ఉండడంతో తనకు సినిమాలో డైరెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేది. ఫిజియోథెరపీ పూర్తి చేసి 2008లో డైరెక్టర్ కావాలని కోరికతో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ డైరెక్షనల్ కోర్స్ లో జాయిన్ అయ్యాడు. సిడ్నీలోని ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేస్తున్నప్పుడు తన వద్దన్న ఫిజియోథెరపీ డిగ్రీతో జూనియర్ ఫిజియోథెరపీగా పార్ట్ టైం జాబ్ చేసే అవకాశం ఉండేది. అందుకు గంటకు $45 ఇచ్చేవాళ్ళు. ఫిజియోథెరపీ వైపు వెళ్తే సినిమా మీద ఇంట్రెస్ట్ తగ్గుతుందని మెక్డానల్డ్స్ లో గంటకు $18 పనిచేశాడు. సందీప్ రెడ్డి ఫిల్మ్ డైరెక్షనల్ కోర్సు పూర్తి చేసి సినిమా డైరెక్ట్ ఛాన్స్ దొరుకుతుంది అనుకున్నాడు. సిడ్నీలో ఫిల్మ్ కోర్స్ చేశానని చెప్తే ఎవరు పట్టించుకోలేరు. అలా స్ట్రగుల్ ఫేస్ చేశాక 2009లో డైరెక్టర్ కిరణ్ కుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు. అప్పుడు నాగార్జున గారు నటించిన కేడి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా సందీప్ జాయిన్ అయ్యాడు. అయితే కేడి సినిమా పెద్దగా ఆడకపోవడంతో కిరణ్ కుమార్ కి అవకాశాలు రాలేదు. దాంతో సందీప్ రెడ్డికి కూడా అవకాశాలు ఉండకుండా పోయాయి. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలకు పనిచేశాడు. ఇక 2014లో సందీప్ రెడ్డి మనీషా రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అదే సంవత్సరంలో డైరెక్టర్ కావాలని ఒక కథ రాసుకున్నాడు. షుగర్ ఫ్యాక్టరీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. కానీ సినిమా తీసేందుకు మరింత ఎక్స్పీరియన్స్ అవసరమని 2014లో తన ఫ్రెండ్ అయిన క్రాంతి మాధవ్ దగ్గర మళ్ళీ రాని రోజు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగ గారు పనిచేశారు. శర్వానంద్ నిత్యమైన నటించిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. దాంతో సందీప్ రెడ్డి వంగ సొంతంగా తీసేందుకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అలా షుగర్ ఫ్యాక్టరీ కథను ప్రొడ్యూసర్స్ ని కలవడం మొదలు పెట్టాడు. కానీ షుగర్ ఫ్యాక్టరీ కథ ప్రొడ్యూసర్స్ కి నచ్చట్లేదు. అలా 1 year పాటు షుగర్ ఫ్యాక్టరీ కథతో తిరిగిన తర్వాత సందీప్ రెడ్డి వంగ ఆ కథను పక్కకు పెట్టాడు. మరో మంచి కథ రాయాలని వర్కౌట్ చేసి 2 years తర్వాత అర్జున్ రెడ్డి కథను సిద్ధం చేశాడు. అలా కథ రాయడానికి సందీప్ రెడ్డి వంగ గారికి 2 years పట్టింది. కథ పూర్తయింది. సందీప్ రెడ్డి వంగ డెబ్యూట్ డైరెక్టర్ అవడంతో చాలా మంది ప్రొడ్యూసర్స్ నమ్మలేకపోయారు. అర్జున్ రెడ్డి సినిమాలో ముందుగా శర్వానంద్ హీరోగా అనుకున్నారు. శర్వానంద్ కి కథ చెప్పారు. శర్వానంద్ కి కథ విపరీతంగా నచ్చింది. దాంతో శర్వానంద్ ద్వారా ప్రొడ్యూసర్స్ అయిన అశ్విన్ దత్ గారు మరియు స్వప్న దత్ గారికి కథ చెప్పాడు. అలా అశ్విన్ దత్ గారు కూడా అర్జున్ రెడ్డి కథకు ఇంప్రెస్ అయ్యారు. శర్వానంద్ హీరోగా వైజయంత్ మూవీస్ బ్యానర్ మీద సినిమా మొదలవుతుందన్నారు. కానీ ఆఖరి నిమిషంలో శర్వానంద్ అర్జున్ రెడ్డి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. దాంతో ప్రొడ్యూసర్స్ కూడా వెనక్కి వెళ్లిపోయారు. షూటింగ్ మొదలవుతుంది అనే సమయంలో సినిమా ఆగిపోయింది. ఇక తర్వాత అల్లు అర్జున్ కూడా కథ చెప్పారు. కానీ ఒప్పుకోలేదు. మరోవైపు అర్జున్ రెడ్డి అనేది అప్పటి వరకు టాలీవుడ్ లో పరిచయం లేని కొత్త తరహా సినిమా కాబట్టి హీరో క్యారెక్టరైజేషన్ ఆడదని అనేవారంట. హీరో క్యారెక్టర్ లో మార్పు చేయాలని సందీప్ రెడ్డి వంగకి చాలా మంది సలహాలు ఇచ్చారు. కానీ సందీప్ రెడ్డి మాత్రం కథలో మార్పులు ఉండవని తేల్చి చెప్పాడు. దాంతో చాలా మంది ప్రొడ్యూసర్స్ కి సినిమా మీద నమ్మకం లేక వెనక్కి వెళ్లిపోయారు. అలా చాలా కాలం పాటు అర్జున్ రెడ్డి సినిమా తీయలేదు. అలా మరో 2 సంవత్సరాలు సందీప్ రెడ్డి ఏ పనిలో ఒక ఇంట్లోనే ఉండిపోయాడు. సందీప్ రెడ్డి సిడ్నీ నుంచి వచ్చి 6 సంవత్సరాలు అయ్యింది.
డైరెక్టర్ అయ్యే దారులన్నీ మూసుకుపోయినాయి. మరోవైపు తన బంధువులు అందరూ జాబ్ చేయమని సలహా ఇచ్చారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, ఇంట్లో ఉంటూ డిప్రెషన్ లకు వెళ్లిన సమయంలో సందీప్ పరిస్థితి చూడలేక తమ సొంత కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం సందీప్ రెడ్డి జీవితాన్ని మార్చేసింది. సందీప్ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు ఎవరు ముందుకు రాకపోయేసరికి సందీప్ రెడ్డి తండ్రి మరియు తన అన్నయ్య కలిసి వాళ్ళిద్దరు సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు ఒప్పుకున్నారు. అలా భద్రకాళి పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించారు. సందీప్ అన్న ప్రణయ్ రెడ్డి సినిమా చేయడానికి అంగీకరించారు. మరోవైపు అర్జున్ రెడ్డి కథ విన్న విజయ్ దేవరకొండ వెంటనే కథను ఓకే చేశారు. ఇద్దరు కలిసి సందీప్ రెడ్డి వాళ్ళ అన్న మరియు నాన్న వాళ్ళ 36 ఎకరాల మామిడి తోటను అమ్మేశారు. అలా వచ్చిన డబ్బుతో సుమారు 1.5 కోట్లు సినిమా బడ్జెట్ ని ఏర్పాటు చేశారు. తన ఇంట్లో ఉంటూనే అమృత వాల్యూ అపార్ట్మెంట్ లోని అర్జున్ రెడ్డి సినిమా కోసం ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. సినిమా కోసం నటీనటులను ఎంపిక చేశారు. రాహుల్ రామకృష్ణ, జియా శర్మ, శాలిని పాండే నటించేందుకు ఒప్పుకున్నారు. 2016లో జూన్ లో సినిమా షూటింగ్ మొదలైంది. సందీప్ రెడ్డి వంగ ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. చిన్న తప్పు జరిగిన వెంటనే కోపం వస్తుంది. అలా యాటిట్యూడ్ తో మొదలు పెట్టి సినిమాని స్టార్ట్ చేశారు. డిఓపి మరియు మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారికి విపరీతంగా విసిగించారు. సందీప్ కి కెమెరా మీద చాలా అవగాహన ఉండడంతో కెమెరామెన్ ఎలా పనిచేయాలో కూడా సందీప్ రెడ్డి వంగ గారు డిసైడ్ చేశారు. చిన్న పొరపాటు జరిగినా లేదా తను అనుకున్నట్టు షాట్ రాకపోయినా సందీప్ రెడ్డి వంగ ఏ మాత్రం ఒప్పునేవాడు కాదు. మరోవైపు చెన్నైకి చెందిన డైరెక్టర్ పెట్టుకుంటే సమయానికి ట్రాక్ ఇవ్వకపోవడం, రెస్పాన్స్ కాకపోవడం, ఇలా సినిమా షూటింగ్ మొదలయ్యాక చాలా ఇబ్బందులు పడుతూనే అలా సగం సినిమా షూటింగ్ చేసేశారు. కానీ డిఓపి మరియు మ్యూజిక్ డైరెక్టర్స్ పడలేక షూటింగ్ మధ్యలో ఇద్దరిని మార్చేశారు. దాంతో మళ్ళీ కొత్త వారిని తీసుకోవాల్సి వచ్చింది. అలా షూటింగ్ మొదలైన కొత్తలోనే విపరీతమైన ఆటంకాలు ఎదురయ్యాయి. 2016లో కర్ణాటకలోని మంగళూరు షూటింగ్ జరుగుతున్న సమయంలో సందీప్ రెడ్డి వంగ గారికి అబ్బాయి పుట్టాడనే విషయం తెలిసింది. తన కొడుకు పేరు అర్జున్ రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు. సినిమా మీద తనకున్న ప్యాషన్ ఏంటి అనే దానికి ఇది ఉదాహరణ. సినిమా షూటింగ్ కోసం ఏర్పరచుకున్న బడ్జెట్ ఏమాత్రం సరిపోలేదు. మరికొంత డబ్బు అప్పు చేయాల్సి వచ్చింది. అలా టెక్నికల్ ప్రాబ్లం మరియు ఫైనాన్షియల్ ప్రాబ్లం తో సినిమా పూర్తి చేశారు. ఇంకా 2017లో ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే రోజున సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. అర్జున్ రెడ్డి టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. నిజానికి సందీప్ ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమా మంచి పబ్లిసిటీ లభించింది. అయినా సినిమా పబ్లిసిటీ కోసం మరొక ₹1 కోటి ఖర్చు పెట్టారు. అలా సినిమా మొత్తం పూర్తి అయ్యేసరికి 5 కోట్ల బడ్జెట్ అయింది. సినిమా యూత్ ఆడియన్స్ మీద చాలా అంచనాలు పెరిగిపోయింది. సినిమా చూసిన డిస్ట్రిబ్యూటర్స్ కి సినిమా నచ్చింది. సినిమా 3 గంటలు ఉండటంతో సినిమా ఎడిట్ చేసి సీన్స్ కట్ చేయమని సలహాలు ఇచ్చారు. కానీ సందీప్ ఏమాత్రం ఒప్పుకోలేదు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తో పాటు ఎడిటింగ్ కూడా ఒక్కడే చూసుకున్నాడు. అలా ఫైనల్ గా విపరీతమైన అంచనాల మధ్య రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి విడుదలైన మొదటి రోజే మంచి టాక్ తెచ్చుకుంది. మెజారిటీ ఆఫ్ ప్రేక్షకులకు సినిమా చాలా బాగా నచ్చింది. అర్జున్ రెడ్డి టాలీవుడ్ లోనే అప్పటి వరకు లేని కొత్త ట్రెండ్ ని సెట్ చేసింది. నిజానికి సందీప్ రెడ్డికి ఎదుర్కొన్న అనుభవాల నుండి కథను రాశాడు. 5 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 50 కోట్ల కలెక్షన్ లో నిలిచిపోయింది. బాలీవుడ్ లోని ఇదే కథను షాహిద్ కపూర్ మరియు కీరా అద్వానీ మెయిన్ లీడ్ గా హిందీలో రీమేక్ చేశారు. 2021లో టీ సిరీస్ సంస్థ రణబీర్ కపూర్ మరియు సందీప్ రెడ్డి వంగ సినిమా తీయబోతున్నట్టు ప్రకటించింది. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన యానిమల్ సినిమా 900 కోట్ల కలెక్షన్లు దూసుకుపోయింది. 2023 డిసెంబర్ 1న బాలీవుడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్ గా మూవీ నిలిచింది. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్ గారితో ప్రకటించారు. సందీప్ రెడ్డి వంగ మ్యాడ్ డైరెక్షన్, ప్రభాస్ గారి మాస్ యాక్షన్ లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. సో సందీప్ రెడ్డి వంగ గారి మరెన్నో చిత్రాలు సూపర్ హిట్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.